హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. ముందుగా అందరికీ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025లో మీరందరూ కూడా హెల్తీగా, హ్యాపీగా అండ్ అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ 2025లో కూడా ఇదే నా ఫస్ట్ వీడియో పోస్ట్ చేయడం, దట్టు ఒక టెంపుల్ వీడియోతో స్టార్ట్ చేయడం. ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ 2025 అని నేను అనుకుంటున్నాను. ఇంత పొద్దున్న మేము 4 o'clock కల్లా రెడీ అయ్యి ఏ టెంపుల్కి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మేము ఒక ఆటో మాట్లాడుకున్నాము, ఇంటి దగ్గరికి పికప్ డ్రాప్. సో అదే ఆటోలో అయితే ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళకి, ఈ టెంపుల్ని ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళకి అయితే ఈ పాటికి విజువల్స్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇది యాదగిరిగుట్ట టెంపుల్. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉంటారు. ఇది మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్లో హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ని ఇంతవరకు ఎవరైనా సరే విజిట్ చేయకపోతే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. అలాగే ఛానల్లో కూడా ఈ టెంపుల్ పైన నేను వీడియోస్ చేసి పెట్టాను, చూడకపోయింటే చూడండి. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము ఇంకా అరౌండ్ 4:30 ఆ టైంకి అయితే కొండపైకి రీచ్ అయిపోయినాము. ఇంకా కొండపైకి ఎందుకు ఇంత పొద్దున వచ్చాము టెంపుల్కి అంటే, ధనుర్మాసంలో ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు అండాలమ్మవారికి పైన ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అందుకోసమని అవి అటెండ్ అవ్వడానికే మేమైతే వచ్చాము. ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాము. ఒక్కసారి మీకు సైడ్ వ్యూలో చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో కదా. లైటింగ్స్ తోటి కూడా మీకు మొత్తం కూడా చూపిస్తున్నాను. పైకి ఎక్కిన తర్వాత కింద వ్యూ ఎలా ఉంటుందని. ఎవరైనా సరే ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే పక్కా చేయండి. ఈవినింగ్ టైం రావడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. డే టైంలో అండ్ నైట్ టైంలో వ్యూ అనేది చాలా బాగుంటుంది. మొత్తానికైతే కొండపైకి ఎక్కేసినాము. ఒక్కసారి మీకు టెంపుల్ వ్యూ అనేది చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ అయితే మీకు లైటింగ్స్తో ఇలా ఎల్లోయిష్ కలర్స్తో చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా, అండ్ ఇక్కడ పిక్చర్స్ దిగినా, ఇక్కడ కూర్చున్నా సరే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే తొందరగా వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. ఎందుకంటే ఇక్కడ మాలాగే ఇక్కడ ధనుర్మాసంలో అటెండ్ అవ్వడానికి చాలామంది ఆడవాళ్ళు యాదగిరిగుట్టలో ఉన్న వాళ్ళు వస్తారు. సో ముందు వెళ్తే తొందరగా వెళ్ళి అక్కడ దగ్గరలో కూర్చోవచ్చు, దేవత దగ్గరికి పూజను దగ్గర నుంచి చూడొచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నాము. మేము వెళ్ళే పాటికే ఇంతమంది అయితే వచ్చి కూర్చున్నారు చూడండి. ఇంకా మేము కూడా లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నాము. ఫోన్స్ అయితే అస్సలు అలో చేయట్లేరు. నేనే కొంచెం తెలియకుండా ఫోన్ అయితే లోపలికి తీసుకొని వచ్చిన. ఇంతమందికి ఫోన్స్ అవన్నీ అలో చేస్తుండే, కానీ చాలామంది వచ్చిన వాళ్ళు ఈ పిక్చర్స్ వీడియోస్ లోపల గుడి అంతా ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారని ఇప్పుడైతే అలో చేయట్లేరు. సో మొత్తానికైతే పొద్దున్నే ఇంకా దేవత దర్శనం పూజకైతే మేము వచ్చి కూర్చున్నాము. అక్కడికి వెళ్ళగానే ఇంకా అందరూ కూడా దీపాలు అయితే సెట్ చేసుకుంటున్నారు. మీరు వీడియోలో చూస్తే ఇంకా తీసుకొచ్చిన దీపాంతలలో ఆయిల్ వేసి ఒత్తులు రెడీ చేసేసుకొని పెట్టుకుంటారు. ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ ఎందుకని అనుకుంటున్నారా, ఇలా దీపానికి చుట్టూ పెట్టుకోవడానికి. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు గాలికి ఆ దీపం ఆరిపోకుండా ఉండడానికి అయితే అలా ప్లాస్టిక్ గ్లాసెస్ మీరు అందరూ చూస్తే అందరూ తెచ్చుకొని ఉంటారు ఇక్కడ. ఇంకా అందరూ కూడా దీపాంతలు అవన్నీ కూడా సెట్ చేసేసుకొని దీపాలు అయితే రాగానే వెలిగించేస్తారు. పంతులు గారు వచ్చి పూజ స్టార్ట్ చేసే ముందే ఇంకా ఇలా దీపాలు అన్నీ కూడా సెట్ చేసేసుకొని ఒకరికొకరు గ్రీట్ చేసేసుకొని బొట్టు అదంతా కూడా పెట్టుకుంటారు. మేమే కాదు, ఇలా చాలామంది ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి చాలామంది అయితే ప్రతి సంవత్సరం ఇలా నెల రోజుల పాటు వచ్చే వాళ్ళు ఉంటారు. కొందరు 5 రోజుల పాటు, కొందరు 3 రోజులు ఇలా అనుకొని అయితే కొందరు వస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా మేము వచ్చినప్పటికి ఇప్పటికి ఎంతమంది క్రౌడో. ఇంకా ఇక్కడైతే చాలా బాగా జరుగుతాయి ఇవన్నీ. చాలా భక్తితోనైతే అందరూ వస్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు ఎవరో ఒక ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వీళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చారు. వాళ్ళ పేర్లు ఏంటో ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలీదు. ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా అందరికి ఒక బ్లౌజ్ పీస్, చిలక, స్వీట్, దీపాంతలు అలా ఇచ్చారు. ఇంకా మేము వెళ్ళిన రోజే అలా జరిగింది. అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారు, ప్రతిరోజు అయితే చేయరు. ఎవరైనా అనుకున్న కోరిక తీరితే ఇలా ఇస్తామని అయితే మొక్కుకుంటారు కదా. సో ఎవరో ఒకరైతే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇలా అయితే చేస్తూ ఉంటారు. ఎర్రగా గదిపోయి ఉన్నది. అయితే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాదలే పద్మదళాయుధాగ్ని అమ్మవారి అంత సూక్ష్మంగా ఉంటే
అమ్మవారి కంటే కూడా ఆ పద్మ గింజ యొక్క సదృశమైనటువంటి పాదం ఎదురుగా ఉండేవారు. అండాలమ్మవారికి పూజ చేయడానికి వచ్చిన అర్చకులు ఎందుకు ఇలా మనం ధనుర్మాసంలో చేస్తాము, దాని ప్రాముఖ్యత ఏమిటి అంతా కూడా మనకి చెప్పిన తర్వాత మధ్యలో మనం తీసుకెళ్ళిన దీపాలతో ఇలా దీపారాధన అయితే చేస్తాము. పూజ అయిపోయిన తర్వాత ఇలా పసుపు, దానితో పాటు మనకి ఫ్లవర్స్, ఇంకా ప్రసాదంగా దద్దోజనం కూడా ఇస్తారు. యాదగిరిగుట్టలో దద్దోజనం, పులిహోర, ఇంకా లడ్డు ఎంతమందికి ఇష్టమో ఈ వీడియో చూసేవాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా మాలాగా ధనుర్మాసంలో ఇలా వచ్చి పూజలు చేయాలి అనుకుంటే మాత్రం జనవరి 14th వరకు రావచ్చు. జనవరి 14th రోజు లాస్ట్ డే ఉంటుంది. ఆ రోజు కళ్యాణం కూడా చేస్తారు లాస్ట్ డే కాబట్టి. నేను ఒకవేళ అప్పుడు వీడియో తీయగలిగితే వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఒక 1 hour అలా ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత మేమైతే బయటికైతే వచ్చేసినాము. మా వెనకాల కూడా చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ఈ ధనుర్మాసంలో రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నేనైతే ఎవ్రీ ఇయర్ పక్క ఒక్కరోజు వెళ్ళడానికైనా ట్రై చేస్తాను. ఇంకా మొత్తానికైతే టెంపుల్ నుంచి బయటికైతే వచ్చేసినాము. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ ఒకసారి నేను వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుంది కదా చూడడానికి కూడా, లైటింగ్ తోని టెంపుల్ అదంతా కూడా. సో ఈ యాదగిరిగుట్ట టెంపుల్ వీడియో నేను ఒక 1 year బ్యాక్ పోస్ట్ చేశాను నా ఛానల్లో. నా ఛానల్ క్లిక్ అవ్వడానికి, మానిటైజేషన్ అవ్వడానికి కూడా ఈ యాదగిరిగుట్ట వీడియో హెల్ప్ అయింది. ఆ వీడియో చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్ని కామెంట్స్ కూడా చదివి నేను మీ కామెంట్స్ తగ్గట్టు వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. మేమైతే ఇంటికి 6 కల్లా రీచ్ అయిపోయినాము. ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యి ఇంట్లో నుంచి వస్తే పూజ అదంతా అయిపోయి 6 వరకు. ఒకవేళ మీరు దర్శనం కూడా చేసుకోవాలి అనుకుంటే 4:30, 5 o'clock నుంచే దేవుడి దర్శనం కూడా చేసుకోవచ్చు. కానీ మేమైతే ఇంకా దర్శనం చేసుకోలేదు. డైరెక్ట్గా దేవతక పూజ అంతా అటెండ్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. తొందరగానే అయిపోతుంది. మంచిగా ప్రశాంతంగా రోజు అనేది ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేయడంతో మనకి డే అంతా కూడా యాక్టివ్గా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎవరైనా సరే ఇంకా రావాలి అనుకుంటే మాత్రం జనవరి 14th వరకు ఇలా రావచ్చు. తప్పకుండా రండి. ఇంకా మొత్తానికి పైనుంచి ఇట్లా కిందికి అంటే కొండపైనే టెంపుల్ దగ్గర నుంచి కిందికి రాగానే మనకు ఆటోస్ కూడా ఉంటాయి. మేము ఆల్రెడీ ఒక ఆటో మాట్లాడుకున్నాం కాబట్టి అదే ఆటోలో మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్ పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వచ్చి వీడియోస్ చూస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.